హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. మనము పొద్దున అప్పటికప్పుడు టిఫిన్ చేసుకోవాలి, కానీ ఇంట్లో ఏముండయి. ఏం చేద్దామబ్బా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు కదా. అట్లా కాకుండా ఇప్పుడు నాలాగా ఇన్స్టెంట్గా జస్ట్ 15 మినిట్స్లో మనం దోశ వేసుకోవచ్చు, దాన్నే ఊతప్పంలాగా కూడా వేసుకోవచ్చు. మరి దానికి ఏమేం కావాలో చూద్దాం. ఫస్ట్ ఒక కప్పు రవ్వ తీసుకున్నా నేను, ఉప్మా రవ్వ. దాంట్లో 2 టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకుందాం. మిక్సీ జార్లో ఒక కప్పు గోధుమ రవ్వ, 2 టీ స్పూన్ల గోధుమ పిండి, 1 స్పూన్ షుగర్ వేసుకొని మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇట్లా మెత్తటి పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం మనము. అయితే నేను 2 కప్పులు చేస్తున్నా కాబట్టి మీకు 2 కప్పులు విడిగా చూపిస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ కప్పు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే మెత్తగా పౌడర్ చేసి ఇందులో వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ 2 కప్పుల పిండికి నేను 1 కప్పు ఫుల్ కర్డ్ వేస్తున్నా. అంటే ఒక కప్పుకి హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది. పెరిగి ఎక్కువ తక్కువైనా పర్లేదు. దాంట్లో మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటా మంచిగా కలుపుకోవాలి. ఎట్లా అంటే మనం దోశ పిండి కలుపుకుంటాం చూసిరా, సేమ్ అట్లా కలుపుకోవాలి. ఇగో ఇట్లా దోశకు మనం ఎట్లయితే బ్యాటర్ కలుపుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దోశ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు మనము పక్కకు పెట్టుకోవాలి. 10-15 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే కొంచెం రవ్వ అనేది మంచిగా నానుతుంది పౌడరు. చూసారా, 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఫస్టే ఉప్పు వేసుకోవద్దు, మనము దోశలు వేసుకునేటప్పుడే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నా నేను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు దోశలు వేసుకుందాం. పెనం ఫస్ట్ బాగా వేడి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ తుడుచుకుందాం, ఎందుకంటే దోశ మంచిగా వస్తుంది అట్లా వేసుకుంటే. తర్వాత 1 స్పూన్ బ్యాటర్ వేసి, నేను ఇప్పుడు ఇది సన్నం దోశ వేస్తున్నా. కావాలంటే మీరు ఊతప్పంలాగా అట్లా వేసుకున్నా మంచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ దోశ చూద్దాం. దీనికి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని మనము దీన్ని ఎర్రగా కాల్చుకోవాలి. కాకపోతే కొంచెం స్లోగా కాలుతుంది, బాగా ఫాస్ట్గా కాలవద్దు, మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. చూడండి, రెడ్డిష్గా అయింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. 2 సైడ్స్ మంచి గాలింది. చూసిరా, మన రెడ్ కలర్లో వచ్చింది దోశ. దీన్ని తీసి పక్కకు పెట్టుకొని ఇంకొకటేమో నేను జస్ట్ అప్పం మన ఊతప్పం లాగా వేసిన, అంటే కొంచెం లావుగా ప్లఫీగా వస్తుంది. ఇది చూడండి, కొంచెం లావుగా ప్లఫీగా ఉంటుంది. మీరు ఏ టైప్లో చేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మనకు అర్జెంటుగా టిఫిన్ చేసుకోవాలంటే అప్పటికప్పుడు 15 నిమిషాలలో మన ఈజీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి.